ఇటీవల ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి మొఘల్ చాప్టర్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఎన్సీఈఆర్టీ పాఠశాల పాఠ్యపుస్తకాల్లోని అనేక చరిత్ర అధ్యాయాలను సవరించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నటుడు మాధవన్ స్పందించారు. స్కూల్ పిల్లల సిలబస్ విషయమై ఎన్సీఈఆర్టీ తీరుపై మాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి మొఘలులకు చెందిన చరిత్రను సవరించి మహాకుంభమేళా, బేటీ బచావో బేటీ పడావో, మేక్ ఇన్ ఇండియా సహా పలు భారతీయ అంశాలను చేర్చడం సరైన నిర్ణయమని మాధవన్ అన్నారు. అలాగే చరిత్ర పుస్తకాల్లో మన దేశ చరిత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని, మొఘలుల చరిత్ర కోసం ఎక్కువ అధ్యాయాలు కేటాయించి భారతీయ చరిత్రను పలుచన చేశారని కూడా మాధవన్ అభిప్రాయపడ్డారు. 800 ఏళ్ల పాటు మొఘలులు, బ్రిటిషర్లు భారతదేశాన్ని పాలించగా చోళులు 2400 సంవత్సరాలు పాలించారని కూడా మాధవన్ గుర్తు చేశారు. చోళులు సముద్ర ప్రయాణం, నావికా శక్తికి మార్గదర్శకులు. వారికి రోమ్ వరకు విస్తరించిన సుగంధ ద్రవ్య వ్యాపార మార్గాలు ఉన్నాయి. మన చరిత్రలో ఆ భాగం ఎక్కడ ఉంది? సముద్ర అన్వేషణలో, విదేశాల్లో ప్రభావం చూపడంలో భారతీయుల ఘన చరిత్రను చరిత్ర పాఠాల్లో లేకుండా చేశారని మాధవన్ విమర్శించారు. జైన, బౌద్ధ, హిందూ మతాలు విదేశాలకు విస్తరించాయని మాధవన్ అన్నారు. కొరియన్లు తమిళం కూడా మాట్లాడతారని మాధవన్ గుర్తు చేశారు. అయితే పాఠ్యాంశాల్లో తమిళ భాష నిర్లక్ష్యం చేయబడిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఇది ఎవరి స్కెచ్? పాఠ్యాంశాల్లో సిలబస్ను ఎవరు నిర్ణయిస్తారు? తమిళం ప్రపంచంలోని అతి పురాతన భాషలలో ఒకటి అయినప్పటికీ ఎవరూ దాన్ని అంగీకరించరు అని మాధవన్ అన్నారు. బ్రిటిష్ వాళ్లు తమకు అనుకూలంగా నిజాల్ని దాచి చరిత్రను తిరగరాయించారని మాధవన్ విమర్శించారు. జనరల్ డయ్యర్ భారతీయ సైనికులను ఉగ్రవాదులు అని కాల్చి పారేయొచ్చా అని మాధవన్ ప్రశ్నించారు. చరిత్రను తప్పుగా రాయించాడని విమర్శించారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం చరిత్రను తప్పుగా లిఖించడం సరికాదని, వాస్తవాలను ప్రతిబింబించాలని కూడా మాధవన్ కోరారు.